ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా శ్రీ బూర్గలాంబిక అమ్మవారి యొక్క అలంకరణను ఈరోజు వీడియోలో చూద్దాము. బూర్గలాంబిక అమ్మవారి యొక్క ఫోటోకి నేను ఈరోజు అలంకరిస్తున్నాను. రేపల్లె గ్రామ దేవత అయిన శ్రీ బూర్గలాంబిక అమ్మవారి చిత్రపటానికి ఈరోజు అలంకరణ చేస్తున్నాను. మీ అందరూ కూడా చూస్తారని ఈ వీడియో తీయటం అనేది జరిగింది. చూస్తున్నారు కదా, ముందుగా అమ్మవారి చిత్రపటానికి ముందుగా మనం కుచ్చులు పోసుకున్న చీరను కట్టామండి. ఆ తర్వాత పౌడి చెంగు వేస్తున్నాను. చూడండి, అమ్మవారికి మనం పౌడి చెంగు మామూలుగా విగ్రహానికి ఏ విధంగా వేస్తామో అదే విధంగా కూడా అమ్మవారికి కూడా వేస్తున్నాను. చూడండి, ఇట్లా పైన చున్నీలాగా తీసుకువచ్చి రెండు సైడ్లు, ఆ తర్వాత సైడ్ తీసుకురావడం అనేది జరిగింది. ఆ విధంగా అమ్మవారికి చీర అనేది కట్టాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా పౌడి చెంగు ఎలా వేయాలనేది చూసుకుంటున్నాను. ముందు చూసుకున్న తర్వాత ఆ తర్వాత ఎలా వేసాననేది చూడండి. అదిగోండి, ఇటు చున్నీ అటు చున్నీ వేసి మధ్యలో అడ్డంగా తీసుకొచ్చి కట్టానండి. అప్పుడు మనకి అమ్మవారు మెడలో అలంకరించుకున్నట్లుగా మనకి దర్శనం ఇచ్చారు. అమ్మవారిని మనం ఈజీగా అలంకరించుకోవచ్చు. ఎప్పుడైనా తిరునాళ్ళప్పుడు కానీ విశేషమైన పండుగలప్పుడు కూడా అమ్మవారిని ఈ విధంగా ఫోటో ఉంటే చాలండి, అలంకరణ ఈజీగా చేసుకోవచ్చు. ఫోటోను ఇంట్లో ఉన్న చీర ఉంటే చాలా అమ్మవారిని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా అటు ఇటు చున్నీ వేసి కింద అడ్డంగా ఒకటి వేశాను. ఆ తర్వాత అమ్మవారు ఈ విధంగా ఉన్నారు. ఆ తర్వాత కింద కుచ్చులు ఉన్నాయి కదండి, ఆ కుచ్చులన్నీ కూడా ఓడదీశాను. ఓడదీసినాక చూడండి ఎంత బాగుందో అమ్మవారు. అసలు అమ్మవారు వచ్చి మన ఇంట్లో కూర్చున్నారా అన్నట్లుగా ఉంది. మీరు కూడా ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు అండి. సింపుల్గా, ఎంత సింపుల్గా చూడండి. అమ్మవారిని అటు తీసుకొచ్చి అలా దోపినట్లయితే అప్పుడు ఎలా ఉండిద్దంటే చీర కట్టినట్టు ఉంటుందండి. అడ్డంగా ఆరెంజ్ కలర్లో కనపడలేదండి, అది కనపడకుండా మధ్యలో వేసినట్లుగా ఉంటుంది. ఈ విధంగా మనం సింపుల్గా అమ్మవారికి అలంకరణ అనేది చేసుకున్నాము. చీర కట్టుకున్నాము. ఫోటోలకు కూడా ఈ విధంగా అలంకరించుకోవచ్చా అని కూడా మీరు ఆలోచించండి. చాలా అందంగా ఉన్నారు కదా అమ్మవారు. చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి, అమ్మవారు అంత అందంగా ఉన్నారు. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకుంటారని ఈ వీడియో చేయటం అనేది జరిగింది. ఇలాంటి వీడియోల వల్ల కొంతమంది నేర్చుకుని వారు అమ్మవార్లని ఈ విధంగా అలంకరించుకుంటారని భావిస్తున్నాను. ఈ విధంగా నేనైతే చేస్తున్నాను అమ్మవారిని. మీరు కూడా మీకు కుదిరితే చక్కగా అమ్మవారిని ఈ విధంగా చీరలు కట్టుకుని ఏ అమ్మవారికైనా చూసి ఆనందపడాలని కోరుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో అమ్మవారు. మన ఇంట్లో కూర్చున్నట్లుగానే ఉండిద్దండి. చీర కట్టిన తర్వాత అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్లుగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వైబ్స్ అనేది మన ఇంట్లోకి వస్తాయి. అమ్మవారు వచ్చారు అన్న నిదర్శనాలు. చూస్తున్నారు కదండి, చూసుకుంటున్నాను సన్నజాజిమాల ఎలా వేయాలి ఏంటనేది చూసుకుంటూ. ఆ తర్వాత మనం ఒక్కొక్కసారి చూసుకోవచ్చండి, అలా ఏమైంది తప్పే ఉంది, అలా మధ్యలో మనకి నచ్చినట్లుగా అమ్మవారు మనం అలంకరించుకోవచ్చు. అమ్మవార్లని ఈ విధంగా కూడా అలంకరించుకోవచ్చు. అలాగే కొంతమందికి విగ్రహాలు పెట్టుకోవాలని ఉంటుంది, కాకపోతే వారు కొంతమంది చెప్పడం వల్ల వారు పెట్టుకోలేకపోతారు. అలాంటి వారి కోసం ఈ విధంగా వీడియోలు అయితే తీయటం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఫోటో లేని ఇల్లు ఉండదండి. ఏదో ఒక దేవత ఫోటో ఉంటుంది కాబట్టి వారు ఇలా ఫోటోలకు కూడా అలంకరించుకోవచ్చని మీ అందరికి కూడా చూపించడానికి ఈ వీడియో అనేది తీయటం అనేది జరిగింది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశ్.